ప్రస్తుతానికి అయితే మళ్ళా ఇది మన టీఎక్స్ హాస్పిటల్ అని దానికి రిఫర్ చేశారండి. మన బంజారా హిల్స్లో ఉందట అది. అక్కడికి వెళ్ళాలంటే మనం డబ్బుతో కూడిన పని. కార్పొరేట్ హాస్పిటల్ అంటే మామూలు ఖర్చు కాదు కదా. చిన్న డాక్టర్ అయితే 100 రూపాయలతో వదిలిపోతుంది. కార్పొరేట్ హాస్పిటల్ అంటే మరి అన్నీ వేలల్లో ఉంటాయి. అంత తట్టుకునే స్థితి నాకైతే లేదు. దేవుని ఇవ్వాలి. మీ అందరి సహకారం కావాలి. మీ అందరి సహకారం నేను కోరుకుంటున్నాను. దయించి మీకు తోచినంత, మీరు ఇవ్వగలిగినంత, దేవుడు మీకు ప్రేరేపించినంత మీ క్రీస్తు ప్రేమలో మరి మీరందరూ నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే కుమార్తె విషయంలో కూడా ఏదైనా ఉద్యోగం కానీ మరి ఏదైనా ఒక మంచి సంబంధం కానీ మీ అందరి ద్వారా ఏదైనా దేవుడు దయచేస్తే నేను దేవుని కృతజ్ఞత కలిగి ఉంటాను. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మీ అందరూ నా ఇంటికి వచ్చి నా గురించి ప్రార్థన చేస్తూ ఇన్ని సామాన్లు మరి ఇవన్నీ కూడా తెచ్చి మరి మాకు ఇచ్చారు. చాలా సంతోషం అండి. మీ ప్రేమకు క్రీస్తు ప్రేమే మనల్ని అందరినీ కలిపింది. ఎక్కడెక్కడి వారము అసలు ఒకరికొకరి సంబంధం లేదు, ఒక్క ఏరియా కాదు. అయినా కానీ క్రీస్తు ప్రేమలో మనం అందరము ఒక్క ఇదిలో ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా మా 6 గంటల ఉపవాస ప్రార్థనలో ఉన్న టీము వారందరూ కలెక్ట్ చేసిన డబ్బులు 10,000. ఆ 10,000లో అంతవరకు సామాన్ తీసుకొచ్చాము. కొంత అమౌంట్ అయ్యగారికి ఇస్తున్నాము. ఇలా మా యొక్క అందరు సహకారం ఉంది. ఈ 6 గంటల ఉపవాస ప్రార్థన ఉన్న ప్రతి వారి సహకారం ద్వారా మేము ఈ సహాయాన్ని అయ్యగారికి అందిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను దీంతో మీరు కూడా అక్కడికి వెళ్తారా? ప్రెసిడెంట్ గారిని అక్కడ వెళ్ళమంటారా? వెళ్ళొచ్చు. మీరు వెళ్ళొచ్చు సార్. మీరు స్థానికంగా మిమ్మల్ని వదిలేసి మేమేం చేస్తాం? మాదేం లేదు. ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా ఏమైనా మాట్లాడారు అమృతరావు కానీ మీరు కానీ ఏమైనా మాట్లాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి 6 గంటల ఉపవాస ప్రార్థన యోధులకందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మీ ప్రార్థనను దీవించి ఆశీర్వదించును గాక. మీ కుటుంబాలను మరి దేవుని కృపలో వర్ధిల్ల చేయునుగాక. మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు సహాయం చేయడం మాకెంతో ఇష్టము. మరి నిజంగానే ఎంతో సంతోషకరము. చాలా బాధలో ఉన్నాడు. మా ఫెలోషిప్లో ఉన్న వెంకటరత్నమయ్య గారు, తన కూతురు చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఒకప్పుడు అన్నీ ఉన్నవాడే, అన్నీ చేసిన వాడే, లక్షాధికారి. ఈరోజు చాలా మనం ఇస్తేనే తినే స్థితిలో ఉన్నాడు అయ్యగారు. మరి దయచేసి మీరు చేసిన సహాయానికి నేను కూడా దేవునికి రుణస్తులను. మీరందరూ ఇంకా ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మరి ఆ అయ్యగారికి ప్రతి దినము, ప్రతిరోజు, ఎప్పుడైనా మీరు వచ్చి సహాయం చేయండి. చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. కాలు తీసేయాలి, లేదా కాలుకు ఉన్న పుండు చాలా ఘోరంగా ఉంది. చూడలేని స్థితిలో ఉన్నాం. పాపను కూడా దేవుడు ఆశీర్వదించి చక్కటి ఏదైనా ఉద్యోగం దేవుడిస్తే తన తండ్రిని పోషించుకోగలదు. మరి తన భవిష్యత్తును దేవుడు కట్టులాగిన తనను కూడా దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి మరి మీ అందరికీ కూడా నేను ప్రత్యేక వందనాలు తెలుపుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.